కొందరికి ప్రెగ్నెన్సీలో ఏంటంటే కడుపు పెద్దదిగా ఉంటుంది, కొందరికి కడుపేమో చిన్నదిగా ఉంటుంది. మేడం ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు పిండం మంచి పెరుగుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూయించుకో అని అంటున్నారు, చిన్నగుంది కడుపు అంటున్నారు, చిన్నగుంది పెద్దగుంది పాప బాబా అని అంటున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమా అనేది ఈరోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సర్లా, ప్రజ్ఞ హాస్పిటల్, మేడ్చల్ నుండి. కడుపు చిన్నదిగా పెద్దదిగా ఉండడానికి వాళ్ళ బాడీ నేచర్ ఒకటి, తర్వాత వాళ్ళ వెయిట్ ఒకటి, అంటే ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్, వాళ్ళకు ఉండే మజిల్ స్ట్రెంగ్త్ని బట్టి కడుపు సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉండి అది మొదటి ప్రెగ్నెన్సీ అయితే గనక మనకి 8వ నెల 9వ నెల వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ కడుపు అనేది కనబడదన్నమాట. సో చాలా మంది 8 నెలలు అవుతుంటది, రీసెంట్గా అన్మ్యారీడ్ గర్ల్ 8th మంత్ అనమాట, ఇంట్లో వాళ్ళు చూసుకోలేదు అసలు ఈ ప్రెగ్నెన్సీ ఉన్నదని కూడా. అమ్మాయికి నేను చెక్ చేసినా కూడా పర్ అబ్డామిన్ తక్కువ, సైజ్ చిన్నగా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే అమ్మాయి మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉంది, ఫ్యాట్ తక్కువగా ఉంది, దానివల్ల కడుపు తక్కువగా కనిపిస్తుంది అనమాట. కొంతమందికి మజిల్ కొంచెం స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నా, లేదంటే కడుపు మీద ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా 5వ నెలలోనే పెద్దగా కడుపు కనిపిస్తుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా కడుపు పెద్దదిగా ఉంటుంది, కొంతమంది 8వ నెల వచ్చినా కూడా కడుపు తక్కువగా ఉంటుంది. అది వాళ్ళ బాడీ నేచర్ని బట్టి, మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్యాట్ లెవెల్ని బట్టి, వాళ్ళ వెయిట్ లెవెల్ని బట్టి డిఫరెంట్ సైజెస్ అనేవి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ ఉంటుంది. అదే మొదటి కాన్పు రెండవ కాన్పుకి కూడా ఒకటే మదర్లో డిఫరెంట్ సైజెస్ అబ్డామిన్ అనేది ఉంటుంది. సో అబ్డామిన్ సైజుని బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. 8వ నెలలో ఒక అమ్మాయికి ఈ సైజు ఉన్నదంటే అందరికీ అదే సైజు ఉండాల్సిన అవసరం లేదు. అది బేబీ యొక్క వెయిట్, బేబీ గ్రోత్ కరెక్ట్గా 8వ నెలలో 9వ నెలలో ఎలా ఉందో అలా ఉంటే కనుక మీరు బయట సైజుని చూసి మీరు భయపడకండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నిజంగానే బేబీ ఏమన్నా గ్రోత్ రిటార్డేషన్ అంటే వెయిట్ పెరగట్లేదా అంటే అప్పుడు భయపడాలి. అంతేగాని బేబీ గ్రోత్ కానీ బేబీ వెయిట్ కానీ కరెక్ట్గానే ఉన్నాయి, బయట చూడడానికి కడుపు చిన్నదిగా ఉన్నది అన్నప్పుడు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. వాటర్ లెవెల్ తగ్గినా, బేబీ గ్రోత్ అండ్ వెయిట్ తగ్గినా అప్పుడు మనం ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాలి. డాక్టర్ చెప్పినట్టు గ్లూకోజ్లు కానీ మెడిసిన్స్ కానీ వాడి వాటర్ ఇంప్రూవ్మెంట్, బేబీ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి. సో అన్ని సందర్భాల్లో కడుపు చిన్నగా ఉన్నంత మాత్రాన బేబీ చిన్నగా ఉన్నది, బేబీ వెయిట్ తక్కువ ఉన్నది అని టెన్షన్ తీసుకోకండి. మీ బాడీ నేచర్ డిఫరెంట్గా ఉండొచ్చు, బేబీ గ్రోత్ బాగున్నా కూడా కడుపు చిన్నదిగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో దేనివల్ల కడుపు పెద్దదిగా లేదు, దేనివల్ల కడుపు మరీ పెద్దదిగా ఉంది, కొంతమంది బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల పెద్దగా అనిపిస్తుంది, కొంతమంది వాటర్ ఎక్కువ ఉన్నా కూడా పెద్దగా అనిపిస్తుంటుంది, కొంతమందికి ఫ్యాట్ ఎక్కువ ఉన్నా పెద్దగా అనిపిస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నా కూడా పెద్దదిగా ఉంటుంది. సో ఏ రీజన్ వల్ల పెద్దగా ఉంది అని తెలుసుకొని దానికి తగినట్టుగా మనం ట్రీట్మెంట్ వాడుకోవాలి, లేదంటే టెన్షన్ పడకుండా ఉండాలన్నమాట. సో పక్కింటోళ్ళు అన్నారు, ఎదిరింటోళ్ళు అన్నారు అని టెన్షన్ తీసుకోకండి. ప్రెగ్నెన్సీని మీరు ఎంజాయ్ చేయండి, మీ డాక్టర్తో ప్రతి విషయం మాట్లాడండి. థ్యాంక్ యూ.